ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. వాంఛాకల్పతరోభ్యస్య కృపా సిద్ధిభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఆచార్య గురు పరంపర అందరికీ కూడా వారి పాదాభివందనం చేస్తూ ఈ మహాయజ్ఞాన్ని మనకు సఫలీకృతం చేయాలని, విజయవంతం చేయాలని, ఆ విజయాన్ని మన జీవిత విజయంగా భావించి, మన జీవిత విజయంగా మనకు సత్ఫలితాలను ఇచ్చి మనల్ని కూడా పరమపదాన్ని చేరవలసిందిగా ఆ ఆచార్య గురు పరంపర అందరినీ కూడా ప్రార్థిస్తూ, అలాగే నిత్య జీవితంలో భగవద్గీతకు మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇలాగే మీరు ఎంతో చక్కగా ఇక్కడికి వస్తున్నారు, చక్కగా భగవంతుడు ఉపదేశం చేసినటువంటి ఆ మహా శ్రీమద్ భగవద్గీతని చక్కగా వింటున్నారు. అందరికీ కూడా ఈ తత్వజ్ఞానం ఎంతో చక్కగా అర్థం అవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మనం ఇప్పుడు ఓం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రేణ శ్రీకృష్ణార్జున సంవాదే తృతీయోధ్యాయః. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద. ఇప్పుడు మనము గత శ్లోకంలో మనము రాగద్వేషాల గురించి భగవానుడు మనకు చక్కగా ఉపదేశం చేశారు. ద్వేష వ్యవస్థితంగా మనం ఉన్నాం కనుక ఇప్పుడు మనము ఆ జ్ఞానాన్ని పొంది ఆ శ్లోకం యొక్క సారాంశమైనటువంటి ద్వేష రహితంగా మనం జీవించాలి. ఆ విధంగా మనం సత్కర్మాచరణ చేసుకుంటూ మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలి, సార్థకం చేసుకోవాలని గత శ్లోకంలో భగవంతుడు మనకి చక్కగా వివరించారు. మనకి ఇప్పుడు రాగం అంటే ఏంటి, ద్వేషం అంటే ఏంటి అనేది శాస్త్రీయంగా మనకు అర్థాన్ని భగవంతుడు మనకు ఎంతో చక్కగా వివరించడానికి ప్రయత్నించారు. ఇంకా ఆపై శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారో చూద్దాము. ఇప్పుడు 36వ శ్లోకము. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చిన్నపి వాష్ణేయ బలాదిన నియోజిత అని అంటున్నారండి. ఇప్పుడు గత శ్లోకంలో భగవంతుడు ఉపదేశించారు రాగద్వేషాల గురించి. ఇప్పుడు అర్జునుడు మనందరి తరఫున ఒక మంచి ప్రశ్నని ఇక్కడ అడగబోతూ ఉన్నారు. ఆ ప్రశ్న ఏంటి, దానికి భగవంతుడు ఏ విధంగా సమాధానం ఇచ్చి ఆ అర్జునుడిని అలాగే మనందరినీ కూడా ఎలా స్వామివారు సంతుష్టపరుస్తున్నారు అనేది మనం చక్కగా విన్నాం. అందరూ కూడా ఇక్కడ అంటున్నారండి, అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అని అంటున్నారండి. అర్జునుడు ఇలా ప్రశ్నించాడంట, ఓ వృష్ణి వంశస్థుడా. ఇక్కడ అర్జునుడు భగవంతుణ్ణి ఇదివరకు పరమాత్మ అర్జున్ని రకరకాలుగా సంబోధన చేశారు. మరి ఇక్కడ అర్జునుడు పరమాత్మని ఓ వృష్ణి వంశస్థుడా అని ఇక్కడ సంబోధన చేస్తూ ఉన్నారు. దాని గురించి మళ్ళీ మనం చక్కగా విన్నాం. ఓ వృష్ణి వంశస్థుడా, ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా, తన ప్రమేయం లేకుండా ఏదో శక్తి బలవంతంగా నడిపించి రాగద్వేషాల వైపు ముగ్గు అంటే బలవంతంగా తోస్తూ ఉన్నది. అయ్యా, మనకు నిత్య జీవితంలో చాలాసార్లు ఇది మనకు అనుభవపూర్వకంగా ఉంటుంది. మనకు తప్పు అని తెలిసినా కూడా ఆ పని వైపే మన మనసు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటుంది. ఉదాహరణకు మనము ఎక్కువ చెడు విషయాల గురించే మాట్లాడదాం. అంటే చెడు ఫలితాలను కలిగించేటటువంటి ఆ పనులేంటో ఇక్కడ ఉదాహరణకు సిగరెట్ తాగడం. సిగరెట్ తాగాలి అని అనుకునే వారికి ఆ సిగరెట్ ప్యాకెట్ తీసుకున్న తర్వాత దానిపైనే అక్కడ రాసి ఉంటారు. ఏమని రాసి ఉంటారు? సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. అంటే ఈ సిగరెట్ను తాగడం వల్ల మీకు హానికరము, మీ శరీరానికి అనారోగ్యం కలిగిస్తుంది అని రాశారు. అలాగే ఈ ఆల్కహాల్ మందును కూడా అలాగే రాసి ఉంటారు. అయినా కూడా ఆ సిగరెట్ ప్యాకెట్ని చక్కగా తీసి అందులో ఒక సిగరెట్ తీసి వెలిగించుకొని కాల్చుతారు. మరి అక్కడ చూస్తూ ఉన్నారు కదండి, స్వయంగా ఆ తయారు చేసిన వారే అక్కడ దానిపైన ఆ ప్యాకెట్ పైన రాసి ఉంటారు. అయినా కూడా మనకు అంటే మంచిది కాదు అని తెలిసినా కూడా మన మనసు అంటే వారి యొక్క మనసు ఏమనిపిస్తుంది? ఆ పనిని చేయాలి అనిపిస్తుంది. అదెలా అండి, మన మనసులో మనకు అవగాహన ఉంది, ఆ పనిని చేయడం వల్ల మనకు హానికరం అని తెలిసినా కూడా మనం ఎందుకు ఆ పని వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాము అని ఆ ప్రశ్నకి ఇక్కడ జవాబు చెప్తూ ఉన్నారు. అలా ఏదో మనకు తెలియనటువంటి శక్తి మనల్ని బలవంతంగా ఆ పని వైపు తోస్తూ ఉంటుంది. మనం కూడా నిత్య జీవితంలో ఏవో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మన
ఆత్మ అంటే మనం రకరకాలుగా అనుకోవచ్చు, మనసు అనుకోవచ్చు, హృదయం అనుకోవచ్చు, మన ఆత్మ అనుకోవచ్చు. ఆత్మ లోపల ఒకవైపు చెప్తూ ఉంటుంది, అయ్యా ఈ పని చేయవద్దు, ఇది చేయొద్దు, ఇది నీకు శ్రేయస్కరం కాదు కాదు అని చెప్తూ ఉన్నా కూడా మనం ఆ పనిని చేసేస్తూ ఉన్నాం. అలా ఎలా ద్వంద్వాలు, రెండు రకాలు ఆలోచనలు మన మనసులో, మన హృదయంలో, మన బుద్ధిలో ఎలా ఉంటున్నాయి, ఎలా ఆ పని చేపిస్తున్నవి, దానికి శక్తికి మూల కారణం ఏంటి, దాన్ని ఎలా నివారించాలి అనేటువంటి ప్రశ్నని ఇక్కడ చెప్తూ ఉన్నారట. మరి ఇక్కడ చెప్తున్నారనే కేన ప్రయుక్తోయం పాపం చరితి పురుష. ప్రతి మనిషి అనుకుంటాడటండి, నేను మంచి సరైన దారిలో నడవాలి, మంచి సర్వోత్తమంగా ఉండాలి, అన్ని మంచి పనులు చేయాలి అని అనుకుంటాడటండి. కానీ అదందరికీ సాధ్యం అవుతుందా? అవుతుందా అండి? మన మనసుకి మనం ప్రశ్నించుకుంటే, పరిశీలన చేసుకుంటే అది కుదరడం లేదు. ఎందుకు కుదరడం లేదు? అటు ఇటు 2 స్టెప్స్ ముందరకేస్తాము. ఏదో విధంగా తప్పు, దోషం అనేది మన వల్ల జరిగిపోతూ ఉంటుంది. మనకు మంచి అని తెలిసినా కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న దోషాలు లేదా పెద్ద పెద్ద దోషాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అది ఎందువల్ల అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అని దానివల్ల మనకేమనిపిస్తుంది, ఇక్కడ పాపం చరతి పురుష. అయ్యా మనం ధర్మంగా పోవాలనుకుంటున్నాం, కానీ ఆ ధర్మ మార్గంలో వెళ్ళాలని ఎంత అనుకున్నా కూడా ఒక్కొక్కసారి అధర్మ మార్గం వైపు ప్రవృత్తి లేదా అధర్మ మార్గం వైపు మన స్వభావము, మన మనసు యొక్క స్వభావం ఆ వైపు వెళ్ళిపోతూ ఉన్నది. అవునా కదండి? ఇలాంటి దోషాలు మనలో ఉంటే మనము వీటిని రెక్టిఫై అంటే ఎలా చేసుకోవాలి, వాటిని దోషాలు ఉంటే వాటిని ఏం చేయాలి, మనము వాటిని ఆ జ్ఞానంతో తెలుసుకొని తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ ఇక్కడ దోషపూరితంగా ఉన్నారనే భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. చిన్న పెద్ద అని ఎన్నో రకాల 3 రకాలమైనటువంటి వర్గాలుగా విభజించిన చిన్న తప్పులు, మధ్య రకమైన తప్పులు, పెద్ద తప్పులు అని మనం విభజన చేసుకుంటే ఏ తప్పు అయినా సరే తప్పే, దాని యొక్క ఫలితాన్ని అది మనకే వస్తుంది. కనుక మనలో చిన్న దోషాలైనా పెద్ద దోషాలైనా మధ్య రకపు దోషాలైనా మన అవగాహన, మన జ్ఞానము మనల్ని దాటిపోవడం లేదు, మనతో పాటే చేస్తూ ఉన్నాం. కానీ మనల్ని ఏదో ఒక శక్తి నడిపిస్తూ ఉన్నది అని ఇక్కడ అవగాహన చేస్తూ ఉన్నారు. ఇది పాపం చేయడం లేదా అధర్మ మార్గంలో వెళ్ళడం మనిషి యొక్క స్వభావం అయిపోయి ఉన్నది. అవునా కదండి? బయట భౌతిక ప్రపంచంలో చూస్తే మనం ఎన్నో రకాల సంఘటనలు, ఎన్నో రకాల దుర్ఘటన పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. అవునా కదండి? చూస్తున్నాం. వాటందరి గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారండి. చిన్న చిన్న దోషాల నుంచి పెద్ద పెద్ద తప్పులు కూడా చేస్తూ ఉంటారు. చదివినవారు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ కలిసి తప్పులని, దోషాలని ఎందుకు చేస్తున్నారు? అలాంటి పాప ప్రవృత్తి దానికి కారణం ఏంటి? ఎందుకు ఆ వైపు నడుస్తూ ఉన్నారు? ఆ వైపుకు ప్రేరణ ఇచ్చేటటువంటి ఆ శక్తి మూలం ఏది? మంచి వైపు పోకుండా నిరోధించేటటువంటి శక్తి ఏంటి అని ఇక్కడ ప్రస్తావిస్తున్నారండి భగవంతుడు. చక్కగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అయ్యా ఎవరైనా సరే ఈ భౌతిక జగత్తులో మన తప్పు కాదండి, మన అపరాధం అయితే ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే మనము ఈ భౌతిక జగత్తు యొక్క ప్రకృతి మీద ఆ ప్రకృతి ప్రభావితం అవుతుందో అప్పుడే దోషాలు జరుగుతూ ఉన్నవి అని ఇక్కడ చెప్తున్నారండి. ఎందుకంటే మనము మన నిజస్వరూపంగా మనము సచ్చిదానంద విగ్రహాలు. అవునా కదండి? సచ్చిదానంద విగ్రహాల్లో మనకి ఎక్కడ దోషపూరితమైన చెప్పారండి? మనకు 3 గుణాలు ఉన్నాయి: సత్తు, చిత్తు, ఆనందం. ఇది మన యొక్క నిజ స్వభావం, నిజస్వరూపం. అవునా కదండి? ఎక్కడ ఉండదండి ఈ 3 గుణాల్లో మనకు దోషగుణం ఎక్కడ కనబడిస్తుంది? ఎక్కడ? మరి ఇంత సత్యమైనటువంటి, ఇంత స్వచ్ఛమైనటువంటి మన స్వరూపంతో ఎందుకు తప్పులు దొర్లుతున్నవి? అసలు మనం ఇక్కడ ఉన్నామంటేనే పాపపూరితం. ఏ శరీరాన్ని తీసుకున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మనం గత జన్మల్లో పాపాలు చేశాము, పుణ్యాలు చేశాము. మరి ఏది ఎక్కువ ఉంటే దాన్ని అనుభవించడానికి మన శరీరం తీసుకున్నామని ఇంతవరకే చెప్పుకున్నాం కదండి. మరి ఇది ఎందుకు జరుగుతుందంటే జీవుడికి భౌతిక ప్రపంచంలో ఈ పాపాలకు లోబడి ఉండాలని లేదు, కానీ ప్రకృతి మనల్ని ఆ విధంగా నడిపిస్తున్నది. ప్రకృతిలో ఉన్నటువంటి ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నవో అవి మన మనసు మీద ప్రభావం చూపిస్తున్నవి. మనకు కావలసింది వాటిని తట్టుకునేటటువంటి శక్తి. ఆ శక్తి ఏ శక్తి అంటే జ్ఞానశక్తి. మరి ఆ జ్ఞానశక్తి మనకుందా? అవునా కదండి? పెద్ద బరువు ఉంది. ఆ పెద్ద బరువును ఎత్తాలంటే మన దగ్గర ఏం కావాలి? శక్తి కావాలి. మన దగ్గర సగం శక్తే ఉన్నదనుకోండి, ఆ బరువును మోస్తామా? మోయలేం. దాన్ని ఎత్తుకొని ఏమవుతామో? కింద పడిపోతాం. కనుక మనకు ఆ జ్ఞానశక్తిని ఇక్కడ పెంపొందించుకోవాలి. చెప్తున్నారు ఆ సమస్య ఏంటి, సమస్య ఎందుకు వస్తున్నది, ఆ సమస్యని ఎలా పూజించుకోవాలి, ఎలా పరిష్కరించుకోవాలని భగవంతుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. చాలా చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే చిన్న చిన్న అంశాల వల్లే మన వల్ల తప్పులు జరుగుతున్నవి అని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. మరి
బలాధిప నియోజిత, ఎవరో బలవంతంగా. ఇది ఎలా జరుగుతుందంటే, ఉదాహరణకి రాజు ఒక పనిని అప్పగించాడు అనుకోండి సేనకు, అయ్యా నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ పని చేసేసిరా అంటే రాజు ఎలా చెప్తాడండి, ఆజ్ఞాపిస్తాడు. ఆ భయంతో ఆ సైనికుడు తప్పకుండా ఆ పనిని చేసేస్తాడు. అలా మన యొక్క మనసు ఏం చేస్తుంది, మనం ఆజ్ఞాపిస్తుంది, అయ్యా నువ్వు వెళ్ళి ఈ పని చేయి, అయ్యా అది మంచిది కాదు అయినా పర్వాలేదు చెయ్యి చేస్తేనే నువ్వు సంతోషంగా ఉంటావు, చేయకపోతే నువ్వు సంతోషంగా ఉంటావు అంటారు. మరి చేసిన తర్వాత ఏమంటుంది, మనం అదే మనసు ఏమంటుంది, ఎందుకు చేశావు. ఇలా అనుభవం మనలో కలుగుతుంది కదండి. చాలాసార్లు మనకి ఇది అనుభవపూర్వకంగా ఉంటుంది, మనం చేయకూడదు అనుకుంటాం, కానీ మన మనసు ఉండలేదు, చేసేయాలి అని రాత్రంతా ఆలోచిస్తాము. తెల్లవారికి ఒక నిర్ధారణకు వచ్చేస్తాము. ఆ నిర్ధారణ ఏమవుతుందంటే, ఒకవేళ దోషపూరితం అయిందంటే ఆ పని చేసిన తర్వాత, అయ్యా నువ్వు ఈ పనిని ఎందుకు చేశావు అంటే అక్కడ మనకు శిక్ష పడింది అనుకోండి, ఆ తర్వాత మనకేమనిపిస్తుంది, అయ్యో నేను ఈ పనిని చేసి ఉండకూడదు. మరి మళ్ళీ అది ఎవరు చెప్తున్నారండి, చూశారు కదండి. మనసు మనల్ని ఎంత అంటే మనసులో ఉండే, మన బుద్ధిలో ఉండే అజ్ఞానం మన చేత తప్పు పని చేయిస్తూ ఉన్నది. మరి మన బుద్ధి సరిగా ఉన్నదా, రాజు కంటే బంటు మొండివంతుడు, రాజు కూడా ఆ మొండివాన్ని దారిలో పెట్టలేడట. అవునా కదండి. ఇప్పుడు మనం రాజా, లేకపోతే మనలో ఉండే చెడు రాజా, మనము రాజుగా ఉండాలనుకుంటున్నామా, లేదా ఈ దుస్సంస్కారాలు ఇవి రాజుగా ఉండాలని అనుకుంటున్నామా అంటే మనలో సుగుణాలు ఉన్నాయి, దుర్గుణాలు ఉన్నాయి. మరి సుగుణాలను ఎక్కువ పెంచుదామా, దుర్గుణాలను ఎక్కువ పెంచుదామా అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్తుంది కనుక ఈ దోషాలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి. అయ్యా ఇక్కడ అర్జునుడు అడుగుతున్నా, అయ్యా అన్నీ చెప్పేయకు, ఏదో ఒక్కటి చెప్పు. నువ్వు ఒక పెద్ద లిస్టు చెప్పావనుకో, అన్నీ గుర్తుపెట్టుకునే శక్తి ఏదో దానికి మూల కారణం, ప్రధాన కారణం, ప్రాథమికమైన కారణం ఏదో ఒక్కటి నాది ప్రస్తావించు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఒకే ప్రశ్న అడిగేస్తున్నారండి. అయ్యా మేము ధర్మాచరణలో ఉండాలనుకుంటున్నాం, సత్కర్మాచరణలో ఉండాలనుకుంటున్నాం, కానీ మా మనసు అధర్మ మార్గం వైపుకు తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అందరి తరఫున అర్జునుడు అడిగేస్తూ ఉన్నారండి. ఎంత చక్కగా అడుగుతున్నారండి పరమాత్మని. అతకైన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అని చిన్నవి వార్ష్ణేయ బలాదివ నియోజిత అనే ప్రశ్నను అడిగేశారు. గత శ్లోకంలో నేర్చుకున్నది ఏంటి అర్జునుడు, మనము రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి అని నేర్చుకున్నాము. రాగద్వేషాల వల్లే మనం ఈ తప్పులు జరుగుతున్నవి అని అర్థం చేసుకున్నాము. అదే ప్రస్తావనని ఇప్పుడు అర్జునుడు అనుకుంటున్నాడు, అయ్యా రాగద్వేషాల వల్ల మాకు తప్పులు జరుగుతున్నవా అని అనుకుంటూ ఉన్నాడటండి. మరి ఇక్కడ చెప్తూ ఉన్నారండి, దానికి మూల దోషం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం దుర్యోధన గురించి ఆలోచిస్తామండి. అసలు చెడ్డవాడు ఎవరయ్యా అంటే మొట్టమొదటి మనం ప్రస్తావించే పేరేంటి, దుర్యోధనుడే చెడ్డవాడా. మరి దుర్యోధనలో ఉండేటువంటి గుణం మనలో లేదా, ఆ చిన్న కోస్తారు ఉందా లేదండి. మనం కూడా దుర్యోధనలే కదా, కర్ణులు లాంటి వాళ్ళే కదా, దుశ్శాసనుల వంటి వాళ్ళే కదా. అంటే పాండవులు కూడా ఉన్నారనుకోండి. మరి ఇప్పుడు చూడండి, మంచి పాలు, స్వచ్ఛమైన పాలు ఉంటాయి, అందులో కొద్దిగా విషం వేసేసామనుకోండి, చక్కగా తాగేద్దామా. ఏమవుతుందండి, చిన్న విషం వేసినా కూడా ఈ హృదయం అనేటువంటి పాల కుండలో కొద్దిగా విషం వేసినా ఏమవుతుందండి, దానివల్లే తప్పులు జరుగుతుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారండి. కనుక ఈ ప్రవృత్తికి హేతువు ఏమిటి, ఇలా మేము ప్రవర్తించడానికి కారణం ఏంటి అని ఇక్కడ వృష్ణి వాష్ణేయ అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారండి. వృష్ణి అనే ఒక ఆయన కృష్ణ పరమాత్మ యొక్క వంశంలో వచ్చినవాడు. ఆయన బాగా మంచి గొప్ప పేరు తెచ్చుకున్నాడు కనుక ఇక్కడ ఆయనని కృష్ణాన్ని కూడా వాష్ణేయ అని సంబోధిస్తూ ఉన్నారండి. అర్జునుడు ఓ వాష్ణేయ అని సంబోధిస్తున్నాడు. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. ఆ వాష్ణేయ వంశంలో నువ్వు జన్మించినవాడా, నీవు నాకేమవుతావు, నీవు నాకు మిత్రుడివి, నీవు నాకు బామర్దివి, అలాగే నువ్వు నాకేమవుతావు, ఇంకా గురువు అవుతావు. అవునా కదండి. ఎలా ఈ కనెక్షన్, ఇలా ఈ సంబంధం అనేది ఏర్పడినది, కృష్ణుడి యొక్క మేనత్త కొడుకు ఎవరు, అర్జునుడు. అవునా కదండి. కుంతీదేవి యొక్క అన్న ఎవరు, వసుదేవు వాళ్ళు యదువంశం వాళ్ళు. అంటే కృష్ణుడి యొక్క వంశం ఎవరు, కృష్ణుడు ఏమవుతాడు, వసుదేవుడికి కొడుకు అవుతాడు. కనుక ఇక్కడ ఏమని వస్తుంది, యదువంశంలో వచ్చిన వాడైనా వృష్ణి వంశంలో వచ్చిన వాడైనా అన్న కృష్ణ పరమాత్మనే. కనుక నీవు నాకు బామర్ది కూడా అవుతావు, సఖా అవుతావు,
బావమరిది అవుతావు, నాకు దూరం బంధువు అవుతావు, ఇప్పుడు జగద్గురువు కూడా అవుతూ ఉన్నావు, జగద్గురువే అయిపోయావు. కనుక ఈ మూల దోషాలకు, ఈ దోషాలకు మూల కారణం ఏంటి, ప్రధాన కారణం ఏంటి, ప్రాథమిక కారణం ఏంటి, ఈ రహస్యాన్ని నీవే నాకు చెప్పాలి అని చెప్తున్నారు. ఇంకో విధంగా సంబోధిస్తున్నారండి. ఇక్కడ చక్కగా ఉపనిషత్తుల ఆధారంగా కూడా చెప్తున్నారు. ఎంత చక్కగా అర్జునుడు ఒక గురువుతో ఎంత చక్కగా వివరిస్తున్నారంటే, ఎంత బాగా సంబోధన చేస్తున్నారు. బ్రహ్మ విదాం ఆనందామృతం వర్షతే ఇది వాష్మితే అని అంటున్నారండి. అయ్యా, బ్రహ్మ జ్ఞానులకు ఆనందామృతాన్ని ఇచ్చేటటువంటి నీవున్నావే, అది అంటే అదే ఉపనిషత్తులు అంటారండి. ఉపనిషత్తులు చెప్పేదే తత్వజ్ఞానం, ఆ తత్వజ్ఞాన స్వరూపమే నీవు ఓ పరమాత్మ అని అంటున్నారండి. పరమాత్మ నీవే ఆ తత్వజ్ఞాన స్వరూపుడివి, ఉపనిషత్తుల సారాంశం నువ్వే, అందరి హృదయాలలో ఉండేది నువ్వే, ఆ సర్వత్రా విస్తరించిన ఉన్నటువంటి వాడు నువ్వే, ఆ దేవాది దేవుడు కూడా నువ్వే అని ఇక్కడ చెప్తూ ఉండే. ఎంత చక్కగా అభివర్ణిస్తున్నారండి. ఉపనిషత్తుల యొక్క సారాంశ స్వరూపుడా అని అంటున్నారండి. కనుక నిన్ను ఎలా తెలుసుకోవాలయ్యా, మేము ఎలా తెలుసుకోవాలి? ఉపనిషత్తుల తత్వజ్ఞానాన్ని ఆర్జించితే నీ యొక్క స్వరూపం అనేది అర్థమవుతుంది. కనుక ఈ మూల కారణం, ఈ సమస్యకి సమాధానం ఇచ్చే హక్కు నీకు ఒక్కడికే కలదు. ఆ జ్ఞానం, ఆ తెలివి, ఆ శక్తి, ఆ యోగ్యత, ఆ అర్హత ఉన్నవాడు నీవు ఒక్కడే దీనికి సమాధానం చెప్పగలరు. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, మనిషి ఎక్కడి నుంచి వస్తాడు అనే ప్రస్తావనకి ఎవరు సమాధానం చెప్పగలిగారు? ఇంతకుముందు శ్లోకాలలో ఏమని చెప్పాడు అర్జున? అప్పుడు కూడా చెప్పారు, అయ్యా మనుషులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, చనిపోయిన తర్వాత పుట్టి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తారు, ఈ జీవులందరూ ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ యొక్క రహస్యాన్ని తెలియజేసేవాడు నువ్వు ఒక్కడే అని గతంలో సంబోధించాడు, గతంలో చర్చించాం. అదే విధంగా ఇక్కడ కూడా బ్రహ్మ విధాం అని కూడా చెప్తున్నా, అంటే బ్రహ్మ జ్ఞానులకు ఆనందాన్ని ఇచ్చే ఓ అమృతమూర్తి అని అంటున్నారండి. కనుక నీవే ఈ చిక్కు సమస్యకి పరిష్కారాన్ని, సమాధాన్ని చెప్పగలిగినటువంటి అర్హత కలిగినటువంటి ఓ పరమాత్మ అని ఇక్కడ చెప్తూ ఉన్నారండి. అంత బాగా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. కనుక మనకు ఒక సందేహం రావచ్చండి. మనం పాప పనులు దోష గుణాలు చేస్తున్నాము, పాప పనులు చేస్తున్నాము, మరి పరమాత్మ లోపలే ఉన్నాడు కదండి, ఇప్పుడే కదండి కానీ చెప్పారు, అందరి హృదయాల్లో ఉన్నవాడా అని అంటున్నారండి. పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు, మరి తప్పులు ఎలా చేయగలుగుతున్నాం? మరి తప్పులు చేస్తున్నా కూడా పరమాత్మ ఎందుకు ఆపడం లేదు అనేటువంటి సందేహం మనకి ఎప్పుడైనా తలెత్తిందా, వచ్చిందా? అయ్యా నువ్వు ఉన్నావు, నాతో ఇంత పెద్ద తప్పు ఎందుకయ్యా చేయించావు, నువ్వు నా పరమాత్మ, నా హృదయంలో ఉన్నావు, మొత్తం అంతా విస్తరించావు, నువ్వు లేనిటువంటి ప్రదేశమే లేదు, మరి ఎందుకు అన్నీ ఈ భౌతిక జగత్తులో తప్పులు జరుగుతున్నవి, మరి ఈ ప్రకృతి దిగుణాలని నీవు అతిక్రమించలేవా అని అంటూ ఉన్నారండి. ఇక్కడ అదే ఆ విధంగా ప్రస్తావన చేస్తూ ఉన్నారు. జగద్గురు అయినటువంటి పరమాత్మ అని ఇక్కడ సంబోధిస్తున్నారు. కనుక ఓ వృష్టి వంశస్థుడా అని ఇక్కడ సంబోధన చేశారు. చక్కగా బ్రహ్మానంద జ్ఞానాన్ని, ఆ పరమాత్మ తత్వజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఓ నిజస్వరూపుడా, ఓ పరమాత్మ స్వరూపుడా, నీవే ఈ చక్కని ఈ కఠినమైనటువంటి ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి అర్హత, యోగ్యత, జ్ఞానం, ఆ శక్తి కలిగిన సర్వసమర్థుడైన వాట, సర్వసమగ్ర సంపూర్ణ తత్వాన్ని తెలిసినటువంటి వాడివి నీవే అని అర్జునుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారండి. ఎంత చక్కని తత్వాన్ని చెప్తున్నారు చూడండి. నిన్ను మించినటువంటి పరతత్వమే లేదు, నువ్వే పరబ్రహ్మతత్వము, తత్వస్వరూపుడివి, జ్ఞానస్వరూపుడివి, సమగ్ర జ్ఞాన సంపూర్ణ స్వరూపుడివి, నీవే ఈ ప్రశ్నకి సమాధానాన్ని, ఈ రహస్యాన్ని నీవు బయట పెట్టాలి. మాతో దోషపు పనులు చేసేటటువంటి ఆ ప్రవృత్తిని నీవు ఎలా సాయిరం మీరే చెప్పాలి ఇంకా. కనుక ఇక్కడ భగవంతుడు అర్జునుడు ఏమని సంబోధిస్తున్నారండి, ఏమని సంబోధిస్తున్నారు? భగవంతుడిని ఇక్కడ ఏ విధంగా సంబోధించారు? వార్ష్ణేయ అంటే వృష్ణి వంశస్థుడా అని ఇక్కడ కొత్త సంబోధనని ప్రస్తావించారు. వార్ష్ణేయ అని అంటే ఇక్కడ యదువంశంలో వచ్చినవాడు, అలాగే వార్ష్ణేయ వంశం అంటే చూడండి, మన వంశంలో చూడండి, మన తాతలలో ఆ తాతల తర్వాత ఇంకొకరు ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు వారి యొక్క గొప్ప గొప్ప సత్కర్మాచరణ చేస్తే వారి యొక్క పేరుతో ఆ వంశం అనేది మొదలవుతుంది. కనుక యదువంశం అన్నా, ఇక్కడ వార్ష్ణేయ వంశం అన్నా, రెండింటినీ కూడా మనము
కృష్ణుడు ఆ వంశం నుంచినే వచ్చాడు అని ఇక్కడ చెప్తున్నారు. కనుక బ్రహ్మవిదాం ఆనందం వర్షితి ఇది వార్షితే అని అంటున్నారు. కాబట్టి ఆ బ్రహ్మ జ్ఞాన స్వరూపుడా, ఆ తత్వజ్ఞాన స్వరూపుడా, ఆ తత్వస్వరూపాన్ని తెలిసినవాడా, పరమాత్మ అందరి హృదయంలో ఉన్నవాడా, సర్వ జగత్తు వ్యాపించినవాడా, నీవే ఈ రహస్యాన్ని బయట పెట్టాలి అని పరమాత్మని అర్జునుడు ఈ విధంగా సంబోధన చేస్తూ ఉన్నాడు అన్నమాట. మరి ఇవన్నీ చక్కగా వింటున్నారు. అయ్యా నాకు కావలసిందేంటి? ఈ ఒక్క సమాధానమే కాదు, నాకు చిన్న చిన్న ఫలితాలు అవసరం లేదు, మోక్షం వరకు కూడా వచ్చేటువంటి ఫలితాలు నాకు కావాలి. అలా మోక్ష ఫలితాన్ని సాధించాలంటే నా యొక్క ప్రవృత్తి ఎలా ఉండాలి? సత్ప్రవృత్తిలో ఉండాలి. కనుక నా దుర్ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ దోషగుణాన్ని నీవు తొలగించి సత్ప్రవర్తనలో సత్ప్రవృత్తిలో ఉండేలాగా నీవు నన్ను ప్రేరణ చేయి అని ఇక్కడ అర్జునుడు ఈ విధంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ చక్కగా పరమాత్మ వింటూ ఉన్నారండి. ఇక్కడ సరే నన్ను నువ్వు సవ్యమైనటువంటి మార్గంలో పెట్టాలి అని ఎవరు చెప్తున్నారు? అర్జునుడు. అంటే ఇక్కడ అర్జునుడు ఏమని చెప్తున్నారు? పరోక్షంగా నేను సవ్యమైనటువంటి మార్గంలో లేను, లేదా సవ్యమైనటువంటి జ్ఞానంలో కొద్దిగా నాలో లోపం ఉంది అని చెప్తున్నారు. కనుక ఇటువంటి ప్రధాన దోషాన్ని నాకు బోధించు అన్నారు. అర్జునుడు ఏమండి? ధనుర్ధారి కదా ఆయన. ధనుర్ధారి అంటే ఏం చేస్తారు? ధనుర్ధారి అంటే ఏమి? విలువిద్యలో గొప్ప ప్రావీణ్యాన్ని పొందిన వాడినే ధనుర్ధారి అంటారు. ఇక్కడ అర్జునుడు ప్రశ్న వేశాడు, అయ్యా నా లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నారు. అయ్యా విలువిద్య వాళ్ళకు లక్ష్యం అంటే ఏం చేయాలి? లక్ష్యాన్ని చూసి మరి కొట్టాలి. ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారు కౌరవులని పాండవుని ఇద్దరిని తీసుకెళ్లారటండి. ఇద్దరిని తీసుకెళ్లి విలువిద్య నేర్పించడానికి ముందు వీరికి ఎంత మాత్రం సామర్థ్యం ఉందో అని పరీక్షించబోయాడటండి. అప్పుడు ఏం చేశాడు? ఒక పెద్ద చెట్టుని, అక్కడ చెట్టు ఉన్నది, అందులో ఒక చిలకని పెట్టారట. ఒక చిలకని ఒక దూరమైన చెట్టు పైన పెట్టి కౌరవులను పిలిచారు, పాండవుల్ని పిలిచారు. బొమ్మని, చిలుక బొమ్మని పెట్టారు. మరి కౌరవులలో ఒక్కొక్కరిని రమ్మని, అయ్యా ఒక్కొక్కరిని పిలిచి, అయ్యా మీకు దూరంగా ఏమి కనపడుతుంది అని అడిగారట. అందరూ రకరకాల అయ్యా నాకు పక్షి కనపడుతుంది, పక్షి తోక కనపడుతుంది, పక్షి ఈక కనపడుతుంది, పక్షి శరీరం కనపడుతుంది, ఇలా రకరకాల సమాధానాలు చెప్పారట కౌరవులు పాండవులు. కానీ ఎప్పుడైతే అర్జునుడు వచ్చారో అర్జున్ని కూడా అడిగారట ద్రోణాచార్యుల వారు, అయ్యా నీకు ఏమి కనపడుతున్నది అని అడిగారట. వెంటనే అర్జునుడు ఏం సమాధానం చెప్పారట? నాకు ఆ పక్షి బొమ్మ యొక్క కనుగుడ్డు మాత్రమే కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించట్లేదు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ద్రోణాచార్యుల వారు నిర్ణయించుకున్నారట, ఈయనే సమర్థుడు, ఈయనకే నేను విలువిద్యని ఈ ప్రావీణ్యాన్ని నేను నేర్పించాలని అప్పుడు దుర్యోధనుడు నిశ్చయించుకున్నారట. కనుక ఇక్కడ అర్జునికి లక్ష్యం తెలియట్లేదండి. అవునా కదా? నేను యుద్ధం చేయాలా? మనం యుద్ధ నేపథ్యంలో ఉన్నాం కదండి. నేను యుద్ధం చేయాలా, యుద్ధం చేయకూడదా, ఏది మంచిది, ఏది చెడుది, ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యం, నాకు సందిగ్ధంగా ఉంది. కనుక ఓ పరమాత్మ నాకు నా లక్ష్యాన్ని నీవు ప్రసాదించు లేదా తెలపండి అని ఇక్కడ చెప్తున్నారు. కనుక మనం ఏం చెప్పాలంటే, ఏదైనా ఇప్పుడు మనకి జ్వరం వచ్చిందనుకోండి, ఏదైనా జబ్బు చేసిందనుకోండి, దాని యొక్క కారణాన్ని కనుక్కోకనే వైద్యులు మనకి మందులు ఇస్తారా? ఇవ్వరు. అలాగే ఇక్కడ పరమాత్మ కూడా వైద్యుడు కదండి. కనుక ఏం చేయాలి? ఆ యొక్క సమస్య యొక్క మూల కారణం ఏంటి అనేది పరమాత్మ అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా చెప్తే అర్జునుడికి అర్థమవుతుంది, అలాగే అర్జున్ నిమిత్తంగా మనందరికీ కూడా విదితమవుతుంది అని ఆలోచించి ఒక్క నిమిషం అప్పుడు అర్జునుడికి చెప్పారు, అయ్యా నీ లక్ష్యము ఇది, కనుక విద్ధి నీది, ఈ లక్ష్యం నువ్వు కొట్టే, బాణం తీసుకొని ఆ లక్ష్యాన్ని విద్ధి కొట్టేసేయి అని చెప్పబోతూ ఉన్నాడనమాట. కనుక ఆ పై శ్లోకంలో ఇప్పుడు ఏం చెప్తున్నారు? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్వేనామిహ వైరిణం అని అంటున్నారండి. అయ్యా ఇంతవరకు మనం చర్చించుకున్నామండి. రాగద్వేషాల గురించి చక్కగా భగవంతుడు వివరణ చేశారు. మరి వీటికి కారణమైనటువంటి అంశాలు ఏంటివి అని ఇక్కడ చెప్తున్నారు. అతి గుహ్యమైనటువంటి ఆ రహస్యాన్ని భగవంతుడు ప్రస్తావించబోతూ ఉన్నారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. అయ్యా కామము, కోరిక ఎక్కడి నుంచి వస్తున్నది అంటే మనలో తప్పులు దొల్లడానికి
కారణం ఏంటి అని ఇక్కడ చెప్పండి. ఇప్పుడే మనం చర్చించుకున్నామండి. భౌతిక రీత్యా మనం అందరూ కూడా ఆధ్యాత్మిక స్వరూపం కాబట్టి మనలో తప్పులు దొర్లేటటువంటి ఆ దోషగుణ లక్షణాలు మనలో ఏవీ లేవు. కానీ ఎప్పుడైతే శరీరాన్ని తీసుకున్నామో ప్రకృతి ప్రభావంతో, ప్రకృతి గుణాలతో మనం ప్రభావితం అవుతూ ఉన్నాము కనుక ఆ ప్రకృతి 3 గుణాలలో సత్వ రజస్తమో గుణాలలో రజోగుణం అనేది మోహాన్ని కలిగించేటటువంటి అంశం కాబట్టి ఆ రజోగుణం వల్ల మనలో కోరికలు ఏర్పడుతున్నవి అని ఇక్కడ చెప్పైపోతున్నారు. చూడండి, కనుక రజోగుణం సత్వగుణంలో ఉన్న వారి యొక్క పరిస్థితి ఏంటి, రజోగుణంలో ఉన్నటువంటి వారి యొక్క సత్కర్మాచరణ ఏంటి, తమో గుణంలో ఉన్న వారి యొక్క స్థితి ఏంటి అని ప్రతిసారి అండి ఎప్పుడెప్పుడైతే ఈ త్రిగుణాల గురించి వస్తుందో భగవంతుడు ప్రతిసారి ఈ త్రిగుణాల గురించి చర్చించబోతూ ఉన్నారండి. దాన్ని మనము అర్థం చేసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారండి. ఊర్ధ్వ గచ్చతి సత్వస్థ. అయ్యా, సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఊర్ధ్వలోకాలకి వెళ్తారు, దేవలోకాలకి వెళ్తారు అంటున్నారండి. మరి మధ్య తిష్టతి రాజస. రాజస గుణం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? ఎక్కడికి వెళ్తారు? మధ్యలోకం అంటే ఏంటి? ఇదే అండి, మధ్యలోకం అంటే ఏంటి? భూలోకం. అంటే ఈ భూలోకంలో మనం ఏం చేస్తున్నాము? ఈ 84 లక్షల జీవరాశుల యోనులలో మనము నిన్ననే ప్రస్తావన చేసుకున్నామండి. 84 లక్షల జీవరాశులు ఒక సైకిల్ తిప్పాలంటే 4 కోట్ల జన్మలు పడుతుందని మనం ప్రస్తావించుకున్నాం. భగవంతుడు ఉపదేశించారు, మనం అందరూ చక్కగా విన్నాం. మరి ఇక్కడ మధ్య తిష్టతి రాజస. రాజస గుణం వాళ్ళు, విపరీతమైన కోరికలు, వ్యామోహం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భూలోకంలోనే రకరకాల యోనుల్లో తిరుక్కుంటూ ఈ దుఃఖ సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కానీ మనం అనుకుంటామంటండి, ఇక్కడ చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉన్నాం, మాకేం పెద్ద కష్టాలు ఏమి లేవు. కష్టాలు వస్తాయి, కష్టాలు పోతాయి, సంతోషం వస్తుంది, సంతోషం పోతుంది. కానీ వాస్తవానికి భగవంతుడు ప్రస్తావిస్తున్నది శాస్త్రీయ పరంగా, వేద వాంగ్మయం పరంగా ఏం చేస్తున్నారంటే ఇది దుఃఖాలయం, ఇది అశాశ్వతం. మరి ఈ దుఃఖాలయం అశాశ్వతాన్ని కూడా మనం తప్పించుకునేటువంటి మార్గాన్ని భగవంతుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. మరి అదో గచ్చతి తామస. తామస గుణం ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? అధోలోకాలకి లేదా నిమ్న జంతు స్థాయిలకి వెళ్ళిపోతారట. కనుక మనము ఈ వివరణని, ఈ సమాచారాన్ని మనం ఏ గుణంలో ఉన్నామో దాన్ని బట్టి మన స్థితిగతులు ఏమవుతాయో అనే అవగాహన కోసం భగవంతుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటారన్నమాట. కనుక ఈ కోరికలన్నీ కూడా మనల్ని ఎక్కడి నుంచి వస్తున్నవి అంటే రజోగుణం వలన. కనుక సత్వగుణం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం, రజోగుణం అంటే ఏంటో తెలుసుకున్నాం. తామస గుణం అంటే ఇంకా మనం చర్చించుకోవాలండి. తామస గుణంలో ఉన్నవారు ఎప్పుడు కూడా బద్ధకంగా ఉంటారు, ఎప్పుడు ఆందోళన, దుఃఖము, ఎలా యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి, డిప్రెషన్, ఏకాంతంగా ఉండడం, బాధపడుతూ ఉండడం, ఇలా చేస్తూ ఉంటారండి. కనుక లేదా భయం, ఎప్పుడు భయపడుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు, అతి తాపత్రయం, అతి వ్యామోహం అన్నీ కూడా ఇందులో ఉంటాయి. కనుక తామస గుణం నుంచి మనము కనీసం రాజస గుణంలో అయినా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారండి? ఇప్పుడు పరమాత్మ ఏం చెప్తున్నారంటే, అయ్యా కనుక ఓ మహాశన అంటే ఈ రాజస గుణం ఏం చేస్తుందంటే మనల్ని తిండిపోతులుగా తయారు చేస్తుందటండి. రాజస గుణం అంటేనే తిండిపోతు. అంటే తిండిపోతులకి ఎంత ఇచ్చినా కూడా ఏమవుతుందండి? తింటూనే ఉంటారు. అలాగే మన మనస్సు కూడా తిండిపోతు లాంటిది అని చెప్తున్నారు. ఎన్ని కోరికలు వచ్చినా, ఎన్ని కోరికలు తీర్చిన, ఇంకా కావాలి, నాకు ఇంకా బిల్డింగ్ కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, నాకు పదవి కావాలి అంటే మనకు కనీస అవసరాలకు మించి ఇంకా ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటే మనం రాజస గుణంలో ఉన్నట్లే అని చెప్తున్నారు. కనుక మన మనసు అడిగే అన్ని కోరికల్ని మనము తీర్చడానికి ప్రయత్నం చేయకూడదు. అది ధర్మాచరణ కానే కాదు. అప్పుడు మనం ఏం చేయాలి? చెప్పాలి, మనసుకు చెప్పాలి, మనసుకి బోధించాలి, మనసుకు హితం చెప్పాలి. అయ్యా నేను ధర్మాచరణలో వెళ్తూ ఉన్నాను, నీ కోరికల్ని, నీ భౌతిక ప్రాపంచిక తాత్కాలిక దుఃఖ దోషాలను కలిగజేసేటువంటి కోరికల్ని నేను తీర్చలేను, నేను ధర్మ మార్గంలో ధర్మనిష్ఠగా ఉండాలని అనుకుంటానయ్యా, నీ తీవ్రతని నీవు తగ్గించుకొని ఈ విధంగా రజోగుణాన్ని మనము మెల్లమెల్లగా తగ్గించుకోవాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. కనుక ఇప్పుడు చూడండి, క్రికెట్ మ్యాచ్ జరుగుతుందండి. క్రికెట్ మ్యాచ్లో మొట్టమొదట మంచి వాళ్ళు ఆడతారండి, అవునా కదా? చాలా బాగా ఆడే వాళ్ళని మొట్టమొదట పంపించేస్తారు, అవునా కదండి? అప్పుడు ఏం చేయాలి? బౌలర్ ఏం చేస్తాడు? అబ్బా చాలా బాగా ఆడేవాళ్ళని ఏం చేస్తారు, ఒకవేళ అవుట్ చేశాడు అనుకోండి, మిగతా వాళ్ళందరికీ కూడా భయం వేసేస్తుంది. ఆ భయంతోనే వాళ్ళందరూ కూడా టపటపా పడిపోతారు, అవునా కదండి? అలా మనం ఏం చేయాలంట? మనం కూడా మొదట ఈ రజోగుణాన్ని, తామస గుణాన్ని ఏం చేయాలట? ఈ ధర్మంతో, ఈ జ్ఞానంతో ఏం చేయాలి? వాటిని మెల్లమెల్లగా
దారిలోకి తీసుకురావాలట. లేకపోతే రజోగుణం ఏం చేస్తుందని తెలుసా, మనం మళ్ళీ హీన స్థితికి తీసుకెళ్తుందట, దుర్భర స్థితికి తీసుకెళ్ళిపోతుందట. కనుక మనసు వెళ్ళిన ఇంద్రియాలు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటల్లా బుద్ధి వెళ్ళకూడదు, బుద్ధి వెళ్ళిన చోట మన జ్ఞానం వెళ్ళకూడదు, మన ఆత్మ అస్సలు వెళ్ళకూడదు అని ఈ జ్ఞానోపదేశాన్ని చేస్తూ ఉన్నారు. కనుక కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని అంటున్నారండి ఇక్కడ. మరి ఈ రాగద్వేషాలు ఎలాంటివి అని చెప్పాము, దోపిడీ దొంగలు అని చెప్పుకున్నామండి నిన్న, అవునా కదా. రాగద్వేషాలు ఎలాంటివి, దారిన పోతూ ఉంటే బాటసార్లు వాళ్ళన్నీ మన ఐశ్వర్యాన్ని దోపిడీ చేసి ఎలా తీసుకెళ్ళిపోతారో అది తాత్కాలిక. కానీ ఈ మనసులో ఈ రాగద్వేషాలు ఏం చేస్తాయి, మనల్ని శాశ్వతంగా మన మనసులోనే ఉండి మన యొక్క జ్ఞానాన్ని, సత్ప్రవృత్తిని, సత్కర్మాచరణని దొంగలించి అపహరించేసి మనల్ని అధర్మ మార్గంలోనికి నెట్టివేస్తాయి. కనుక ఆ స్పృహని మనము కలిగి ఉండాలి, ఆ జ్ఞానాన్ని మనము నిరంతరము కలిగి ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. చూడండి, ఇంకొక తమాషైన మాట చెప్తున్నారు. రాగానికి ద్వేషానికి యుద్ధం పెట్టామనుకోండి, ఎవరు గెలుస్తారు? అమ్మగారు, రాగానికి ద్వేషానికి యుద్ధం పెట్టామనుకోండి, ఫైట్ పెట్టామనుకోండి, ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరు తెలిసింది వాళ్ళు చెప్పండి, ఏమి తప్పులేదు. ఎవరు తెలిసింది వాళ్ళు ప్రస్తావించండి. అమ్మగారికి మళ్ళీ ఆలోచిద్దామండి, మీరే వరకు చెప్పండి. నెక్స్ట్, రాగానికి ద్వేషానికి మనము యుద్ధం పెట్టామనుకోండి, రెస్లింగ్ పెట్టామనుకోండి, ఎవరు గెలుస్తారండి? ద్వేషమే గెలుస్తుందా? వెరీ గుడ్. మీరు వెనకల వాళ్ళు ద్వేషమే గెలుస్తుందా? మరి మీరు తక్కువ తింటారు, వాళ్ళు చెప్పేస్తున్నారు ఆన్సర్లో. మనమేం తక్కువ కాదు, అంత జ్ఞానస్వరూపులు కమని చెప్పాలి. ఎవరు గెలుస్తారు? ఏదో ఒకటి చెప్పండి, నేనేమనుకోండి. ఎవరు అమ్మ ఆన్సర్ నేను తీసుకోనండి, అది నేను ప్రామాణికంగా తీసుకోండి, మీరు చెప్పాలి. అమ్మకు సపోర్ట్ చేస్తారా? పోనీ ఎక్సలెంట్, అమ్మ ఆన్సరే కరెక్ట్. షీఈ్ ఆల్వేస్ రైట్, అవునా కదండి. రాగా అదేంటండి, వేషం కదా గొప్పది, రాగం ఎలా గొప్పది అవుతుంది అంటే, వేషం అనేది చూడండి, ఒక మనిషి కనపడ్డాడు, మనకి ఏమైనా చేశాడనుకోండి, గబగబా తిట్టేస్తాం, మన వైఖరి తెలిసిపోతుంది. కానీ రాగం అనేది ఉందే, ఈ కోరికలు అనేవి ఉంటాయి, అందంగా ఆకర్షణీయంగా ఉంటాయంటండి. ఈ కోరికలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనల్ని ఏం చేస్తాయి, అవి దుర్గతి పాలు చేస్తే అందంగా ఉంటాయి. కానీ ద్వేషాన్ని అంటే కోపంలో ఉండేవాడిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది, అబ్బా వీరు వద్దు అనిపిస్తుంది. కానీ కోరిక కలిగినటువంటి మనస్తత్వాలు చూస్తే అబ్బా ఆకర్షణీయంగా అందంగా మృదువుగా ఉంటారండి. కానీ ఆ కోరికలు మనం ఏం చేస్తాయి, అవి అడ్డదారిన పట్టిస్తాయి. కనుక ఈ కోరికల్ని మొదటి నుంచి కూడా భగవంతుడు ప్రస్తావిస్తున్నాడు. అయ్యా, కోరికల్ని 100 కోరికలు ఉంటే కనీసం ఒక్కొక్క కోరికనైనా, భౌతికమైన కోరికని మెల్లమెల్లగా తగ్గించుకోండి అని ఇక్కడ చెప్తున్నారు. కనుక ఈ రాగం అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనకు మిత్రుడిలాగా ఉంటుందటండి. చూసారు, దీన్ని హిపోక్రసీ అంటారండి. బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండకూడదండి, దాన్ని హిపోక్రసీ అంటారు. కనుక ఈ కామం అనేది ఆ విధంగా మనల్ని ప్రేరేపిస్తుందంట. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ కామం ఏమవుతుందండి, క్రోధంగా మారుతుంది. నేను మనం ఉదాహరణ చెప్పుకున్నాం, కామం క్రోధంగా మారినటువంటి ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు మనం ఏం చెప్పుకున్నాము నిన్న ఎవరు మహానుభావుల గురించి చెప్పుకున్నామండి. చాలా ఇష్టంగా ఒకరిని అపహరించారు. ఎవరు వారు? వెరీ గుడ్, వెరీ గుడ్. రావణాసురుడు సీతమ్మని అతి వ్యామోహంతో, విపరీతమైన కోరికతో ఏం చేశారు, అపహరించారు. మరి ఆ తర్వాత సీతమ్మ జానకీదేవి ఒప్పుకోకపోతే ఏమన్నారు, అదే కోరిక చంపేస్తాము అని బెదిరించారు. అంటే అది ద్వేషంగా మారిందా? కనుక కామం అనే దాన్ని మిత్రుడిలాగా ఉండి అదే క్రోధంగా మారేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఉంటుంది. కనుక కోరికలు అనేటివి కుక్కలతో పోల్చారండి. ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే, విపరీతమైన కోరికలు. అయ్యా, కోరికలు కూడా 2 రకాలు ఉన్నాయి, భౌతికమైన కోరికలు, ఆధ్యాత్మికమైన కోరికలు. జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలండి. ఆధ్యాత్మిక కోరికల గురించి కొంచెం ముందు ప్రస్తావించుకుందాం. భౌతిక కోరికలు లేదా విపరీతమైన వ్యామోహమైన కోరికల గురించి మనం ఇక్కడ భగవంతుడు ప్రస్తావిస్తున్నారండి. ఆ కుక్కలు అంట 2 రకాలంటండి. మన ఇంటి దగ్గర కుక్కలు ఉంటాయి కదండి, వాటికి బిస్కెట్స్ వేసామనుకోండి, అవి ఏం చేస్తాయి, మనల్ని ఏం చేస్తాయి, నాకుతాయి, మన చుట్టే తిరుగుతాయి. ఒకవేళ మనం బిస్కెట్స్ వేయలేదనుకోండి, ఏమి ఇవ్వలేదనుకోండి, ఏం చేస్తాయి అవి? చూసారండి, అదే కుక్క రాగాన్ని చూపిస్తుంది, అదే కుక్క ద్వేషాన్ని కూడా చూపిస్తుంది అని ఇక్కడ చెప్తూ, కనుక మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఆకలిగా ఉండే తోడేళ్ళులాగా అంటండి కోరికలు, విపరీతమైన కోరికల గురించి కూడా ప్రస్తావిస్తున్నాం, మామూలు కోరికలు కాదు. కనుక ఆకలిగా ఉండే తోడేళ్ళకి ఎంత వేసినా కూడా దానికి సరిపోదట. అలాగే మన మనసులో ఉండేటువంటి విపరీత వ్యామోహమైన కోరికలు అంటే మనకు అంటే ఎలా మనకు అనారోగ్యాన్ని కలిగించేవి, భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా అని ఇక్కడ చెప్తున్నారు. కనుక కోరికల గురించి మనం జ్ఞానాన్ని
పెట్టుకొని ఉండాలి. కనుక కోరికలు అనేవి అవి అందంగా ఉంటాయి, అవి కోపంగా కూడా మారుతాయి. ఎలాంటి ధర్మపరులైనా సరే అధర్మాచరణ చేయించేటటువంటి, చూడండి చాలా ధర్మపరులు ఉంటారు, మంచివారు ఉంటారు, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆ కామం అనేది ఆవరిస్తే, విపరీతమైన వ్యామోహం ఆవరిస్తే వారు కూడా పెద్ద పెద్ద తిట్లు మాట్లాడేటువంటి ప్రస్తావన కూడా వస్తుంది. అధర్మ మార్గంలో వెళ్ళేటటువంటి సందర్భాన్ని కూడా ఈ రజోగుణం అనేది ప్రేరేపిస్తుంది. అన్నిటికీ కారణం ఏంటయ్యా? రజోగుణము. కనుక ఆ రజోగుణం మనలో ఉందా లేదా అని ప్రతిరోజు మనము పరిశీలించుకుంటూనే ఉండాలటండి. ఇక్కడ చెప్తూ ఉన్నారు. కనుక కామం అనేది క్రోధంగా మారేటటువంటి పరిస్థితి మనకు ఉండదు. ఆ కామం మనమల్ని బొమ్మన ఉండనిదండి, మనమల్ని ఊపేస్తుంది ఇటువైపుగా అటువైపుగా, ధర్మ మార్గం వైపా అధర్మ మార్గం వైపా. కామం ఎప్పుడు కూడా మనమల్ని అధర్మ మార్గం వైపే అది మనమల్ని పంపిస్తుంది. ఎందుకంటే అది రజోగుణ సముద్భవ అని ఇక్కడ చెప్తున్నారు. కనుక మన ధర్మ నిరతిని చూడండి, ధర్మ మార్గం ఎప్పుడు కూడా దానికి చాలా నియమనిష్టలు అవసరం అండి. ఇప్పుడు చూడండి, మనము సత్సంగాలు చేసుకుంటున్నాం, మనం కొన్ని నియమాలని పద్ధతులని తెల్లవారే లేయాలి, బ్రహ్మముహూర్తంలో లేయాలి, లేదా బ్రహ్మముహూర్తం తర్వాత అయినా లేయాలి, పూజలు చేయాలి, మంచి మంచి పనులు చేయాలి, అన్ని సత్కర్మలన్నీ చేయాలి, ఒక నియమనిష్టల్ని పాటించాలండి. కానీ కోరికలకు అలాంటి నియమనిష్టలు ఏమీ లేదండి. మనకు నచ్చినట్లుగా పోవచ్చు, నచ్చినట్లుగా ఉండవచ్చు, నచ్చినట్లుగా ఆచరణ చేసుకుని ఉండవచ్చు. కనుక ఈ కోరికలు అనేవి ఎలాంటివి అని ఇక్కడ చెప్తున్నారంటే, ఇప్పుడు అగ్గి వెలుగుతూ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? అగ్గి ఆరిపోవాలంటే ఏం చేయాలండి? ఇంకా కొన్ని కట్టెలు వేస్తామా? వేస్తే ఏమవుతుందండి? ఇంకా ప్రజ్వలిస్తుంది. అదే నీళ్లు వేసామనుకోండి, ఆ అగ్గి ఆరిపోతుంది. కనుక ఈ రజోగుణంతో కూడినటువంటి ఆ విపరీతమైన కోరికల మీద మనం ఏం చేయాలి? నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లితేనే ఆ తాపాగ్ని, అదే కదండి సంసార దావ నలలీడలోక త్రాణాయ కారుణ్య ఘనాఘనాత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురు శ్రీ చరణారవిందం. ఆ మనసులో, ఆ హృదయంలో, ఆ బుద్ధిలో ఉన్నటువంటి ఆ హృదయాగ్ని ఎవరు చల్లారుస్తారు అంటే జ్ఞానంతో కూడినటువంటి ఆ సద్గురు, ఆ సత్శాస్త్రమే మన యొక్క తాపాగ్నిని తగ్గిస్తుంది, చల్లబరుస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. కనుక వేదవ్యాసులు ఇక్కడ చెప్పినటువంటి ఈ రాగద్వేషాలని, కామ క్రోధాలని మనం ఏం చేయాలంట? వాటిని ఈ విధంగా జ్ఞానంతో నియంత్రించి ధర్మ మార్గంలో, సత్కర్మ మార్గంలో మనం వెళ్ళేలాగా మనము ప్రయత్నించాలి. ప్రయత్నపూర్వకంగా మనమే ప్రయత్నించాలండి. ఎవరు సహాయం చేయరు. ఎంతవరకు సహాయం చేస్తారండి ఎవరైనా సరే? కనుక మనమే ఈ జ్ఞానాన్ని ఆర్జించి మనము కామాన్ని క్రోధాన్ని కూడా కొందరు మహానుభావులు దాన్ని కూడా మంచి వైపు మార్చారటండి. ఉదాహరణకు తీసుకుంటే హనుమంతుల వారికి సీతమ్మను అపహరించారని చాలా క్రోధం వచ్చేసిందండి, చాలా కోపం వచ్చేసిందట. ఆ కోపంతో ఏం చేశాడు? రావణాసుడిని, ఆ లంకా నగరాన్ని దగ్ధం చేసేసాడటండి. మరి హనుమంతుడికి ఉన్నటువంటి క్రోధం మంచిదేనా అనేటువంటి మనకు ఒక సందిగ్ధం రావచ్చు. అవునా కదండి? మనకు వస్తే క్రోధం హనుమంతుల వారికి వస్తే అది మంచిదా అంటే తప్పకుండా అండి. హనుమంతుల వారు ఎందుకు లంకా దహనాన్ని ఎందుకు చేశారు అంటే అది ఎవరి సేవ కోసము? భగవంతుని యొక్క సేవ కోసమే. భగవంతుడు అంటే ఎవరు? ధర్మాన్ని రక్షించడానికి ఆయన భగవత్ సేవగా, భగవత్ కైంకర్యంగా చేశారు. కానీ తన యొక్క ఇంద్రియ తృప్తి కోసము చేయలేదు. మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం చేస్తే అది వ్యామోహం, భగవత్ సేవగా చేస్తే అది భక్తి, సేవ, ధర్మ తత్పరత అని అంటారండి. కనుక ఏ పని అయినా మొదటి నుంచి చెప్పుకుంటారు కదండి భగవంతుడు, ప్రతి పనిని కూడా ఎలా చేయాలి? భగవత్ కైంకర్య, ఈశ్వరార్పణ బుద్ధితో, వ్యవస్థిత బుద్ధితో మనం చేయాలని చెప్తున్నారు. మరి గోపికలకు ఎలాంటి ప్రేమ ఉన్నది? గోపికలకు ఉండేదేంటి? కామము అని అంటారండి. అవునా కదా? దాన్ని కూడా మలుస్తూ ఉన్నామండి. గోపికలు అంటండి, గోపికలకి అంటే కృష్ణుడి కంటే వారు పెద్దవారు. అవునా కదండి? మరి అందమైన, అత్యంత అద్భుతమైనటువంటి సౌందర్యానికి ఆకర్షితమైనటువంటి గుణం కలిగిన వారే గోపికలు. మరి కామాన్ని వారు కలిగి వచ్చా? వారి ఇంద్రియ తృప్తి కోసం కాదు, భగవంతుని ఆనందం కోసం, భగవంతుని సేవ చేయడం కోసమే వారు కలిగి ఉన్నారు. కనుక కామాన్ని, క్రోధాన్ని, కంసుడు అదే దీంతో ఏం చేశారు? క్రోధం అనేటువంటి గుణంతో ఉన్నారు. ఎవరిపైన? కృష్ణుడి పైన. మరి ఆ క్రోధం ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది? కంసుడు చూపించినటువంటి ప్రవృత్తి ఏంటి? తన ఇంద్రియ తృప్తి కోసం. అవునా కదండి? ఆ ద్వేషాన్ని పెట్టుకున్నాడు కనుక అది వ్యామోహం, అది ద్వేషం, అది అధర్మాచరణ, ధర్మ తత్పరత కాని. కనుక మనకున్నటువంటి కామ క్రోధాన్ని కూడా ఎలా చేయాలి? ఏం చేయాలి? భగవదార్పితం చేసేయాలి.
మనకు కోరిక ఉంది అంటే భగవంతుని యొక్క ఆనందం కోసమే ప్రతి పనిని కూడా, ప్రతి ఆలోచనని, ప్రతి జ్ఞానాన్ని, ప్రతి బుద్ధిని, ప్రతి అడుగుని కూడా భగవంతుడు ఆనందంగా ఉండాలి, భగవత్ సేవ చేయాలి, సమాజ సేవ చేయాలి, భక్తుల సేవ చేయాలి, మన ఆత్మకి మనము సేవ చేసుకోవాలి ధర్మపరంగా, ధర్మనిష్టగాని ఇక్కడ వ్యాసుల వారు చెప్తున్నారు. అలాగే ఇక్కడ కామకృష్ణ కామార్పణే అనేసారండి. ప్రతి కామాన్ని కూడా ఏం చేయాలి? భగవత్ అర్పితాన్ని చేస్తే మనము తప్పకుండా సత్కర్మాచరణలో ఉండి మనము గొప్ప ఫలితాలను పొంది ఈ రాగద్వేషాలకు అతీతంగా మనము జీవించి భగవత్ ప్రాప్తిని పొందుతారని ఈ శ్లోకం యొక్క సారాంశంగా భగవంతుడు వివరించారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాద